హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ 1810. అందరూ హ్యాపీ కదా? హోప్ నేను కూడా సూపర్ అనమాట. సో ఈరోజు సాటర్డే నేను వ్రతం అనేది చేశాను, కానీ ఈరోజు వ్రతం వీడియో అనేది మీకు అప్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే వ్రతం చేసిన వీడియో నేను సపరేట్గా పెడదామని చెప్పేసి మ్యాక్సిమం చిన్న మినీ వ్లాగ్ మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను అనమాట. వ్రతం వీడియో అనేది నేను నెక్స్ట్ మీకు అప్లోడ్ చేస్తాను. సో ఈ రోజు అయితే ముఖ్యంగా ఏంటంటే అమ్మ వచ్చిందనమాట. హ్యాపీ కదండి, అమ్మ మన ఇంటికి వస్తే అంతేకాదు మనకి తల్లి అనేసరికి అన్ని రకాలు మనకి తీసుకురావడం ఏంటి, మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అవి ఇవి అని పనులు అనేవి చాలా ఉంటాయి కదా. సో అందులో వచ్చేసి అమ్మ ఏం చేసింది మా ఇంటి దగ్గర, నేను ఎట్లా హ్యాపీగా ఎంజాయ్ చేశాను అన్నది మీకు చిన్న మినీ వ్లాగ్ చూపిస్తున్నాను అనమాట. సో ఈరోజు పూజ అనేది ఫినిష్ అయిపోయింది. వ్రతం చేశాను కాబట్టి కొంచెం టైం అనేది ఎక్కువయ్యిందనమాట. సో ఈరోజు అయితే శనివారంతో ఈ వీడియో అనేది నేను ఎండ్ చేసేస్తున్నాను. ఇక వచ్చేసి రేపటి వీడియో అనమాట, సండే వీడియో అనేది మీకు చూపిస్తున్నాను. ఇక అమ్మ వాళ్ళు వచ్చారు కదా, మ్యాక్సిమం అయితే ఈ మధ్య ఎక్కువ మటన్ అనేది వేస్తున్నాంలేండి. అందుకని చెప్పేసి ఈరోజు మటన్ కర్రీ అనేది కుక్ చేస్తున్నాను అనమాట. సో ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా చేసేస్తున్నాను, ఎందుకంటే నాకు కొద్దిగా మిషన్ వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంది. వర్క్ చేసుకోవాలి, ఇంకా నేను హ్యాండ్ వర్క్ చేసుకోవాలి కాబట్టి నేను కొంచెం కుకింగ్ అనేది ఫాస్ట్గానే చేసేస్తున్నాను. సో లంచ్ టైంకి అనేది మొత్తం మ్యాక్సిమం అన్నీ ఫినిష్ అయిపోయాయి. ఇక అమ్మ అయితే కనుక పచ్చళ్ళు పెట్టే కార్యక్రమంలో ఉంది. సో ఎందుకంటే అమ్మ కొద్దిగా కాకరకాయ పచ్చడి ఏంటి, నిమ్మకాయ పచ్చడి ఏంటి, తొక్కు పచ్చడి ఏంటి, ఇవన్నీ కొద్దిగా అంటే మరీ నిల్వ కాకుండా ఒక 1 మంత్ ఉండేలా మాత్రం అన్నీ కూడా పచ్చళ్ళు అనేది అమ్మ రెడీ చేస్తుంది అనమాట. ఇక మనమైతే కనుక కుకింగ్లో ఉన్నానమాట. సో ఇక మటన్ అనేది ఫైనల్గా చక్కగా ఒక 8 విజిల్స్ అనేవి వచ్చేసాయి. సో కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది రండి. ఇంకా లంచ్ టైం అయిపోయింది కదా, కొంచెం బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకుని ఇక వచ్చేసి నైట్ అయితే కనుక మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరూ చపాతీ తింటాం కదా అని చెప్పేసి బాక్స్లో పెట్టేస్తున్నాను. మిగతాదైతే కనుక చక్కగా మేము లంచ్ టైం అయిపోయింది కదండి, చాలా బాగా అనిపించింది అనమాట. కర్రీ కూడా మంచి స్మెల్ వస్తుంది. మటన్ అనేది ఎక్కువ విజిల్ వేసి పెట్టుకున్నాం అనుకోండి బాగా ఉడికిపోతుంది అనమాట. ఇక చూడండి, అమ్మకైతే నా వంట అయిపోయింది కానీ అమ్మ పచ్చళ్ళు అనేవి అవ్వలేదు. ఒక 4 పచ్చళ్ళ వరకు పెట్టింది. తొక్కు పచ్చడి ఏంటి, మ్యాక్సిమం కాకరకాయ పచ్చడి అయితే సూపర్ అండి, చాలా బాగా పెట్టింది అనమాట. అవన్నీ మీకు మేము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక నా వర్క్ అనేది ఫినిష్ అవ్వలేదు, అది ఫినిష్ అవ్వడం అనేది ఉండదులేండి. వర్క్ అనేది నేను మీకు చూపించలేదు. ఇక అయితే కనుక నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండేది ఏంటంటే మిషన్ పని అనే చెప్తానమాట. ఇక ఈరోజైతే కొన్ని సరుకులు అనేది ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి బయటకు వెళ్తున్నాము. రేపటి వీడియోలో అయితే నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అన్నది మీకు చూపిస్తాను. ప్లీజ్ మీ అందరికీ వీడియో నచ్చితే